కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలందరికీ కూడా చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బీసీలందరూ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా మొదలు పెట్టారు. ఒక మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ తోటి అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. కానీ బీసీ సంఘాలు మాత్రం దాన్ని ఉపేక్షించకుండా ఖచ్చితంగా చట్టబద్ధత చేసిన తర్వాతనే ఎలక్షన్స్ లో ముందరికి పోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అట్లాగే కామారెడ్డిలో డిక్లరేషన్ లో ఇచ్చినట్టుగా ఏదైతే విద్యకు సంబంధించి కానీ ఇటు ఉద్యోగాలకు సంబంధించి కానీ మొత్తం చట్టబద్ధత చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తా ఉన్న పరిస్థితి. మనతో పాటు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున బీసీ నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి బీసీ సంఘాల నాయకులందరూ కూడా అన్ని సంఘాల బీసీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి కేవలం వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేస్తామని చెప్పి గ్యారంటీలు ఇచ్చిందో, కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చిన తర్వాతనే ముందరికి పోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా 42% రిజర్వేషన్ కి ఆర్డినెన్స్ తెచ్చి కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు. మాట్లాడిపిద్దాం మనం కూడా కొంతమంది బీసీ నాయకులతోని అసలు నిజాలు ఏంటి అనేది, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, నిజంగానే ఆర్డినెన్స్ ని వాళ్ళు హర్షిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా అలిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చి మేము స్థానిక సంస్థల ఎలక్షన్ లో రిజర్వేషన్ కల్పిస్తాం 42% అని చెప్తా ఉన్నది, దాన్ని హర్షిస్తున్నారా? ఎందుకంటే కొంతమంది బీసీలు కూడా ముఖ్యమంత్రిని గారిని కలిసి హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అసలు ఏం స్టాండ్ తీసుకుంటున్నారు? 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆర్డినెన్స్ తోని ఎన్నికలు జరిపిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాంతోపాటు 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ కూడా చేయించి ఈ బీసీలకు కేవలం రాజకీయ అవకాశాల కొరకే కాకుండా ఉద్యోగాల విషయంలో అన్నిట్లలో ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇచ్చినాము, జనగణన చేసినాము, దీని మీద ఎన్నికలకు పోతాం స్థానిక సంస్థలకు అని చెప్తున్నారు. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% మీరు రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసి ఎన్నికలు పెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజాయితీని నమ్ముతాం. ఏదో మొక్కుబడికి ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, ఎన్నికలు పెట్టినాం, రేపు పొద్దుగా లీగాలిటీ లేదు, కోర్టులలో ఆగిపోయిందని అనుకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ఏంటంటే మేము ఇక్కడ చట్టం చేసినాము, అమలు అక్కడికి పంపించినాం అని చెప్పి చెప్తా ఉన్నది రాష్ట్రపతికి. ఏదో సినిమాలో ఉంది ఒకటి, కోడిని వేలాడదీసి దాన్ని చూసుకుంటూ అన్నం తినమన్నాడట. ఇది కూడా అంతే, 42% మేము వేయడానికి చిత్తశుద్ధి. మరి ఎన్నికలు జరుగుతాయి, ఆ 42% ఎన్నికలు పెట్టి రేపు రిజర్వేషన్లు ఇచ్చి ఈ రకంగా లోకల్ బాడీ ఎన్నికలు జరుపు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని అప్పుడు నమ్ముతాం. బీజేపీ చేస్తలేదు, నేను చేయాల్సింది చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. రాజకీయ అవకాశాల కొరకు ఏదైతే కులగణన ఉన్నదో అది రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా ఇంకా వేరే రకమైనటువంటి అవకాశాలు రావాలన్నప్పుడు 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేయాలి. నువ్వు ఎన్నికలు జరిపేదాని కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉన్నాయి. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఎలాంటి తప్పులు లేకుండా మీరు ఎన్నికలు జరపండి. డెడికేటెడ్ కమిషన్ వేసింది కదా, దాని మీద నిర్ణయాలు వచ్చినాయి కదా, ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం ఉండాలి కదా. ఇప్పుడు నేను చేసిన అమలు చేసిన అసెంబ్లీలో చట్టం చేసిన అంటున్నారు. రాష్ట్రపతి ఆమోదము, రాజకీయ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉన్నాయి. విన్నారా? నేనేమంటున్నా, ఉద్యోగ అవకాశాలు మిగతా అవకాశాల కొరకు నీకు రాష్ట్రపతి 9th షెడ్యూల్ అమెండ్మెంట్ కావాలి. రాజకీయ రిజర్వేషన్లకు అమెండ్మెంట్ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు, వెసులుబాటు ఉంది. డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు, అవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. లోపభూయిష్టంగా లీగాలిటీగా ఉండేటట్టుగా చూసుకొని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలు జరపమని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నమ్ముతారు. అసలు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇతర ఏ పార్టీలు కూడా బీసీలకు న్యాయం జరగేటట్టు చూడలేదు గతంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు? నేనేమంటున్నా, నువ్వు కులగణన చేసినావు, అమలు చేస్తే కదా నీ చిత్తశుద్ధిని మేము నమ్మేది. మరి ఊకనే కదా, రాజకీయ ఎత్తుగడలే కదా అవి. 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరిపి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలను జరిపితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని నమ్ముతాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ఏదో ఒకటి తీసుకొస్తారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దొంగలే కలిసి
ఇలా కోర్టు పోతారు, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోయి ఆశించి మళ్ళీ ఎన్నికలు జరగకుండా అడ్డుకునే దానికి ఎవరు ఒక పక్కంగా ఇలా ఇస్తామని చెప్తారు, ఇంకొక పక్కంగా పోయి దీన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తారు. ఆర్డినెన్స్ వస్తే అంతే చేస్తారండి. అలా డైజెషన్ అయితే లేదు ఓసీలకు. అయినా ఆర్డినెన్స్ తోటే ముందలికి పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఎట్లా అడ్డుకోబోతా ఉన్నారు? న్యాయపరమైనటువంటి చిక్కులు రావద్దు, ఇది ఆగొద్దు. ఆగకుండా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని నమ్ముతాం. విన్నావా? మేము చేసినాం కానీ వాడు కోర్టుకు పోయింది, వీడు కోర్టుకు పోయింది అంటే ఎవరు పోయేటోళ్ళు ఇళ్ళ ఉన్నోళ్ళే పోతారు, ఇళ్ళ ఉన్నోళ్ళే పోతారు. విన్నారా? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎవరు అడ్డుకుంటారో తెలుస్తలేదా? ఎవరేం మాట్లాడుతారో తెలుస్తలేదా? మరి ఒక వర్గం ఓసీలు అనుకున్నాను వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇలా కాకపోతే ఏదో రాహుల్ గాంధీ రిజర్వేషన్లు అనేదానికి ఆయన మెప్పు అనేదాని కొరకు ఏదో కులగణన చేసారు తప్ప రాహుల్ గాంధీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? లేదు. అన్న ఏం చెప్తారు? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చి ఎలక్షన్స్ కు ముందరికి పోతామని చెప్పి చెప్తా ఉన్నది. 42% రిజర్వేషన్ కల్పించినాక కూడా కావాలని కొంతమంది రాజకీయం చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కావాలని కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంలా ఉంది. నువ్వు అడిగినట్టు చెయ్యి, నేను ఇచ్చినట్టు చేస్తా అనే విధంగానే ఉంది తప్ప ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలి, ఎన్నికలకు పోవాలనే ఆలోచనతో నువ్వు అడిగినట్టు చెయ్యి, నేను ఇచ్చినట్టు చేస్తా అని బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకంలాగా ఉంది తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు మీరన్నట్టుగా రాజకీయ రిజర్వేషన్లు మన రాష్ట్రం చేతిలో ఉంటుంది, చేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఆర్డినెన్స్ తెస్తా ఉన్నది? రాష్ట్రం చేతులు ఉంటే ఇప్పుడు రాజకీయాల వరకైనా రిజర్వేషన్ చట్టబద్ధత చేయొచ్చు కదా. వాళ్ళకు ఇయ్యాలన్న ఆలోచన ఉంటే చేయొచ్చు. తమిళనాడులో ఆ తరహాలనే రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చి అక్కడ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అదే మన తెలంగాణలో ఎందుకు కాదు? వాళ్ళు ఇయ్యాలన్న ఆలోచన ఉంటే చేయొచ్చు. ఇయ్యాలన్న ఆలోచన లేక ఇవన్నీ కుంటి షాకులు చెప్పి అది ఇదని చెప్పడం తప్పించుకోవడానికి తప్ప ఇది ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిస్తే అది నిలబడదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినా కానీ వాళ్ళు కావాలని కాలయాపన కొరకు చేస్తున్న నాటకం ఇది. నువ్వు రాజకీయ రిజర్వేషన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయిపోతే రిజర్వేషన్ అయినట్టు కాదు కదా. ఉద్యోగాలలో ఉంటుంది, విద్యలు ఉంటుంది, అన్నిట్లలో చేయాలి కదా. అది తీసుకురావాలంటే బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ కావాలంటే సెంట్రల్ ఒప్పుకోవాలి. అది ఒప్పుకోదు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి బీసీల తరఫున ఒక మహాధర్నాలో కూడా పాల్గొన్నారు కదా. బీసీలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుండు అని చెప్పడానికి అది నిదర్శనం కదా. అది చెప్పడానికైతే కాదు, చెప్పడానికి చేస్తే తమిళనాడు తరహాల తీసుకొచ్చి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు భారతదేశంలో ఉంది కదా, మన తెలంగాణ కూడా భారతదేశంలో ఉంది కదా. తమిళనాడు రాష్ట్రంలో ఓ రకంగా, మన తెలంగాణలో ఓ రకంగా కూడా తమిళనాడులో ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్రం అక్కడ స్వయంగా ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇవ్వచ్చు కదా. అది ఇవ్వలేకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం ఇస్తే చూస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము బీసీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కొద్ది రోజులు ఏమో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ పరంగా ఇస్తుంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుందని స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇస్తాను. కొత్తగా ఇది నాటకం ఆడుతున్నాడు. ఆ నాటకాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన నాటకాలు ఏందో, బీజేపీ సెంటర్లో ఢిల్లీలో ఆడుతున్న నాటకం ఏందో, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలు ఏందో బీసీ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సరైన టైంలో కర్రు కాల్చి వాత పెడతాం. ఇప్పుడు 42% రిజర్వేషన్కి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపిండు. దాన్ని అక్కడ మేము చేయాల్సిందంతా చేసినాం, ఇప్పుడు మొత్తం పైన కేంద్రంలో ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్రంకి పోయి ఒత్తిడి చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఇది బీజేపీ, కాంగ్రెస్, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో భాగమే ఈ స్పెషల్ ఆర్డినెన్స్ అనేది. వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే తప్ప ఇది నిజంగా కూడా బీసీల మీద చిత్తశుద్ధితోటి ప్రేమతోటి చేసే విషయం కాదు. కావాలని వాళ్ళిద్దరు కలిసి నేను ఈ రెండు పార్టీలు ఒకటే వీళ్ళంతా రాజకీయం చేస్తా ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను బీసీలకు న్యాయం చేసే దిశగా ముందలకు అడుగులు ఇస్తూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉందంటా ఉన్నాడు. నువ్వు అది నిరూపించుకోవాలంటే తమిళనాడు తరహా తీసుకురా. రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని శంకించకుండా ఉండాలంటే తమిళనాడులో అయితే ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారో నీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా గైడ్లైన్స్ తీసుకొని రిజర్వేషన్ అమలు చేయి. అప్పుడు నువ్వు నిజమైన బీసీల మీద నీకు నిజమైన ప్రేమ ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది ముందస్తు కార్యాచరణ? అంతే ఈ ఆర్డినెన్స్ తోటి ఎలక్షన్స్కి పోతే ఇప్పుడు తేనెతెట్టని కదిలిచ్చారు. బీసీ రిజర్వేషన్లు అనే తేనెతెట్టని కదిలిచ్చారు. తేనెతెట్టని కదిలిచ్చినాక బీసీ జనం ఊకోరు.
బీసీ ప్రజలు ఊపునే ప్రసక్తి లేదు. మా రిజర్వేషన్ అయిందాక మేము పార్టీలకు అతీతంగానైనా బీసీలమంతా ఏకమై అయినా కానీ ఇది తీసుకొస్తామనేది తెలంగాణ బీసీలలో వచ్చింది. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన దాకా బీసీ సంఘాల తరఫున బీసీ పేరుతోటి వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తారు. అయ్యిందాక కూడా వదిలిపెట్టారు అంతవరకు.